strategic financial management, MCOM 4th semester subject. As in other subjects, we have 5 units. Okay, we will start with introduction. What is the strategic financial management? See, if you check the word strategic financial management, this is made up of 3 words. Strategy is there, financial is there, management is there. 3 words are there. See, first of all, what is the strategy? Strategy is keeping long-term goals in consideration to achieve company's objectives. స్ట్రాటజీ అంటే దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైనా పని చేస్తే దాన్ని స్ట్రాటజీ అంటాం. అంటే ఈ రోజు గురించి కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కంపెనీ బాగుండాలి అని నిర్ణయాలు తీసుకోవటం అని స్ట్రాటజీ అంటారు. ఓకే, దెన్ ఫైనాన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫండ్స్. ఓకే, లార్జ్ ఫండ్స్. ఒక కంపెనీకి కావాల్సిన పెద్ద ఎత్తున క్యాపిటల్ కావాల్సి ఉంటుంది, కొన్ని కోట్ల మొత్తంలో కావాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఫైనాన్షియల్. దెన్ వాట్ ఈస్ మేనేజ్మెంట్? ఇట్ ఈస్ డిఫైన్డ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ పీపుల్. ఎస్, వాట్ ఈస్ మేనేజ్మెంట్? ఓకే, మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజింగ్ వేరియస్ రిసోర్సెస్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్. ఓకే, మీరు కంపెనీ రన్ చేయడానికి, ఏ సంస్థ రన్ చేయడానికైనా కొన్ని రిసోర్సెస్ అవసరం అయితే, ఎమ్ల రూపంలో తీసుకుంటే మెన్ కావాలి, మెన్ రిక్వైర్డ్, మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్, మనీ ఈజ్ రిక్వైర్డ్, మెషినరీ ఈజ్ రిక్వైర్డ్. ఈ 4ని మనం తీసుకుంటే కొత్తగా సంస్థలో ఉన్నంత మాత్రం సరిపోదు. యూ హ్యావ్ టు ఆర్గనైజ్ దెమ్. సో దట్ ఈస్ వాట్ యూ మీన్ బై సేయింగ్ మేనేజ్మెంట్. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఓకే, so is a critical element of a business, business overall strategy, keeping you can see focusing on long term financial decision making. Okay, long term maatrame lekkaloki teesukovatam anedi this is important. Decision making can be short term as well as long term. Okay, strategy antene long term annattu artham. Okay, so whenever you take any decision, you keep in mind long term goals of the organization, long term objectives of the organization. That is what you mean by saying strategic financial planning, strategic financial management. Okay, so what is the scope of this strategic financial management? See, long term financial forecasting, I told you, long term 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాటిని దృష్టిలోకి తీసుకొని మనము ఫైనాన్స్ ఎంత అంచనా వేసుకుంటాం. ముందే 10 ఏళ్ళ తర్వాత నాకు ఎన్ని కోట్లు అవసరం, ఎన్ని లక్షలు అవసరం. So based on that you are going to plan. So that is long term financial forecasting you are going to do. Then capital budgeting decision. Capital అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కావచ్చు, లేదా ఆస్తి కూడా డైరెక్ట్ గా సంస్థలోకి తేవచ్చు. ఓకే, దట్ ఈస్ క్యాపిటల్. క్యాపిటల్ బడ్జెటింగ్ డిసిజన్ ఇన్వాల్వ్స్ హౌ ఎఫెక్టివ్లీ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఐ హ్యావ్ ₹1,00,000. నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కొనొచ్చు, షేర్స్ కొనొచ్చు, లేదా చిట్టి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. రకరకాలుగా నడుపుకోవచ్చు. ఏది తీసుకుంటే ఎక్కువ నాకు లాభం వస్తుందో, నాకు వడ్డీ కానీ ఇన్కమ్ కానీ వస్తుందో అది తెలుసుకోవటమే బడ్జెటింగ్ డిసిజన్ అనేది. మీన్స్ యూజింగ్ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. ఓకే, దెన్ క్యాపిటల్ స్ట్రక్చర్ ప్లానింగ్. ఎస్టర్డేస్ క్లాస్ అయిపోయింది. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే మీకు నేను చెప్పాను, ఇంటర్నల్ రిసోర్సెస్ ఉంటాయి, ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ఉంటాయి. చూడండి, క్యాపిటల్ ఉంటుంది, ఇది ఈక్విటీ షేర్ క్యాపిటల్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కావచ్చు, అలానే డిబెంచర్స్ ఉంటాయి, అలానే బ్యాంకు లోన్స్ ఉంటాయి. ఓకే, సో అదర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఉంటాయి, రిజర్వ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్యాపిటల్ స్ట్రక్చర్. ఏది మనము తీసుకుంటే, దేని రూపంలో క్యాపిటల్ తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనేది ఆలోచించుకోవాలి. సో అల్టిమేట్లీ అవర్ గోల్ ఈజ్ మన కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకు రిటర్న్ ఎక్కువ రావాలి. వాళ్ళ రిటర్న్ ఏమంటారని చెప్పాను, షేర్ హోల్డర్స్ రిటర్న్ ఈజ్ డివిడెండ్. డివిడెండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్. అది రావటం మనము దాన్ని దృష్టిలో పెట్టుకుని క్యాపిటల్ స్ట్రక్చర్ ప్లానింగ్. ఓకే, దెన్ డివిడెండ్ పాలసీ ఫార్ములాస్. డివిడెండ్ ఐ టోల్డ్ ఇట్ ఈస్ ద రిటర్న్ ఫర్ షేర్ హోల్డర్. కాబట్టి డివిడెండ్ ఏదైతే ఉన్నదో అది ఎక్కువ వచ్చే విధంగా చూడాలి షేర్ హోల్డర్స్. అట్లయితే మన కంపెనీకి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ డివిడెండ్ ఇవ్వలేదు అనుకోండి, ఎవరు క్యాపిటల్ ఇవ్వరు మనకు. మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నామంటే ఏంటి, వాళ్ళు మన అసలు ప్లస్ వడ్డీ కూడా ఇస్తారు కదా, ఒరిజినల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆల్సో దే విల్ గివ్. ఇఫ్ దే డు నాట్ గివ్ ఇంట్రెస్ట్, వీ విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్.
సో అలానే షేర్ హోల్డర్స్కి డివిడెండ్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ పే చేసే విధంగా మనం చూసుకోవాలి. ఓకే, దెన్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. వర్కింగ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే దీర్ఘకాలిక ఆస్తులు కొనటానికి, అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచర్, మెషినరీ, ఎక్విప్మెంట్ యూ విల్ యూజ్ ఫర్ సెవెరల్ ఇయర్స్. ఇప్పుడు ఈ కుర్చీలు ఉన్నాయి, ఈ కంప్యూటర్ ఉంది, వీ విల్ యూజ్ ఫర్ సెవెరల్ ఇయర్స్. అదే మన దగ్గర చాక్ పీసులు ఉన్నాయి, ఒకసారి వాడితే అది అయిపోతుంది, దాని పని. పెన్సిల్ ఉంది, ఎమ్మటే అయిపోతుంది. సో అలాంటి వాటి కోసం ఖర్చు పెట్టేదాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్. ఓకే, సో వర్కింగ్ క్యాపిటల్ని మంచిగా మేనేజ్ చేయడం అనే ఉద్దేశంతో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఉంది. ఓకే, రిస్క్ మేనేజ్మెంట్. వాట్ ఈజ్ రిస్క్? మనము ఇప్పుడు నష్టం రావచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ శాలరీకి చేస్తున్నాను కాబట్టి నాకేం నష్టం లేదు, నాకు గవర్నమెంట్ లాస్లో ఉన్నా కానీ నాకు జీతం వస్తుంది. అదే నేను ఇంట్లో కిరాణా షాప్ నడుపుతున్నాను అనుకోండి, ఒక రోజు లాభం రావచ్చు, ఒక రోజు నష్టం రావచ్చు. దట్ ఈజ్ రిస్క్. ఓకే, ద ఛాన్స్ ఆఫ్ ఇన్కరింగ్ లాస్. ఓకే, దట్ ఈస్ వాట్ ఇండికేటెడ్ బై రిస్క్. సో రిస్క్ను కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చూపిస్తుంది. ఓకే, యూ విల్ ఎస్టిమేట్ ద రిస్క్, యూ విల్ ట్రై టు అనలైజ్ ద రిస్క్ అండ్ యూ విల్ టేక్ అప్రాప్రియేట్ మెజర్స్. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా ఏం చేయాలి అనేది తెలుసుకుంటాం. ఓకే, దెన్ లిక్విడిటీ మేనేజ్మెంట్. లిక్విడిటీ అంటే ఏమిటి అంటే, చూడండి నా చేతికి ఉంగరం ఉంది, ఐ హ్యావ్ రింగ్. ఇది ఇమ్మీడియట్గా నేను మార్కెట్లో అమ్మితే నాకు బాగా అవసరం ఉంది, అమ్మాను అనుకోండి, ఎవరైనా సరే ఎంత తక్కువకు రావాలని చూస్తారు. అదే నాకు ఒక స్థలం ఉంది, ఇంట్లో పిల్లగాడి చదువు కోసమో పెళ్లి కోసమో అమ్మాలనుకున్నాను అనుకోండి, వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఇఫ్ దే నో దట్ దిస్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇమీడియట్లీ మీన్స్ దే విల్ ఆస్క్ ఫర్ లెస్సర్ అమౌంట్. నాకు మామూలుగా 60 లక్షలకు పోయేది 40 లక్షలకు ఇస్తావా, 30 లక్షలకు ఇస్తారని అడుగుతుంది. ఓకే, అంటే మనం ఆస్తి వెంటనే ద్రవ్యం రూపంలోకి మారే కెపాసిటీని లిక్విడిటీ ఈజ్ ది కెపాసిటీ ఆఫ్ కన్వర్టింగ్ అసెట్ ఇంటూ క్యాష్. మనకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయనుకోండి, వెంటనే తీసుకోవచ్చు, ₹1 కూడా తక్కువ అనేది రాదు. అదే ఇట్లా ఫిక్స్డ్ అసెట్ ఉందనుకోండి, దీన్ని అమ్ముతా అంటే సాధ్యమైనంత తక్కువ కొనాలని చూస్తారు ఎవరైనా. అట్లనే మ్యూచువల్ ఫండ్స్, షేర్స్లో పెట్టుబడి పెట్టామనుకోండి, ఆ రోజు మార్కెట్ విలువ ఎంత ఉందో అంత ఇమీడియట్గా వచ్చేస్తుంది మనకు, దాంట్లో బార్గెనింగ్కి ఏమీ అవకాశం ఉండదు. ఓకే, సో లిక్విడిటీ మేనేజ్మెంట్, ఇమీడియట్గా ఫండ్స్ మనకు అవసరమైనప్పుడు వెంటనే ఫండ్స్ రూపంలో మార్చుకోవడానికి ఇది స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది టెక్నిక్స్ నేర్పిస్తుంది. ఓకే, దెన్ ఫైనాన్షియల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. అంటే కంపెనీకి సంబంధించిన ఫైనాన్సెస్, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డివిడెండ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు కావాలనుకోండి, మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి బీరువాలో, కావాలి అంటే మొగుడో పెళ్ళామో అంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు నిర్ణయం తీసుకొని ఇచ్చేస్తారు. కంపెనీకి హూ విల్ టేక్ డిసిజన్? డైరెక్టర్స్ విల్ హ్యావ్ టు టేక్ డిసిజన్. గవర్నమెంట్ డైరెక్టర్స్ విల్ ఎస్టాబ్లిష్ సర్టెన్ ప్రొసీజర్. డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి, డైరెక్టర్స్ బోర్డు డిసైడ్ చేస్తుంది. కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకొని ఫైనాన్షియల్ ప్రొసీజర్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటాం. సో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది దానికి ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కోప్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దెన్ ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు ఏంటి, దీని యొక్క లక్ష్యాలు ఏంటి అంటే మ్యాక్సిమైజ్ షేర్ హోల్డర్స్ వెల్త్. చెప్పాను, షేర్ హోల్డర్స్ దే ఆర్ ద ఒరిజినల్ ఓనర్స్. వాళ్లకు మనం డివిడెండ్ చెల్లించాలి. వాళ్ళు ఈ రోజు స్టాక్ ఎక్స్చేంజ్కి పోయి వాళ్ళ షేర్ అమ్ముకుంటాము అంటే మనం స్టాక్ ఎక్స్చేంజ్లో తగినన్ని వసతులు కల్పించాలి, ఇమీడియట్గా అమ్మడానికి సాధ్యమైనంత ఎక్కువ డబ్బులు వచ్చే విధంగా చేయాలి వాళ్ళకి. ఓకే, సో దిస్ ఇస్ మ్యాక్సిమైజింగ్ షేర్ హోల్డర్స్ వెల్త్ అంటే సంపద, దేర్ వాల్యూ ఆఫ్ అసెట్స్. ఓకే, దెన్ ఎన్షూర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. స్టెబిలిటీ అంటే ఏంటి? స్థిరత్వం, కన్సిస్టెన్సీ ఇన్ అదర్ వర్డ్స్. ఓకే, ఈ రోజు లాస్ ఉండి రేపు లాభం రాగానే సంతోషపడటం, లాస్ రాగానే సంస్థ మూసుకోవటం అలాంటివి చేయకూడదు. సో యూ హ్యావ్ టు సీ దట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఈజ్ దేర్. మంచిగా ఒకవేళ నష్టం వచ్చినా ఎదుర్కొనే విధంగా మనం తగిన ఆయుధాలు రూపొందించుకోవాలి. దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, సపోర్ట్ గ్రోత్ అంటే అభివృద్ధి, గ్రోత్ అంటే సో ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇన్ కంపెనీస్ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఆర్ ఫైనాన్షియల్ కెపాసిటీ. అది అభివృద్ధికి సపోర్ట్ చేసే విధంగా స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఆప్టిమైజ్ క్యాపిటల్ స్ట్రక్చర్. మీకు చెప్పిన ఇంతకుముందు మనకు డెట్ క్యాపిటల్ ఉంటుంది, ఈక్విటీ క్యాపిటల్ ఉంటుంది. ఈక్విటీ అంటే
ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. డెట్ అంటే బయటి వాళ్ళ నుంచి తీసుకోవాలి. సో వాళ్ళ క్యాపిటల్ స్ట్రక్చర్ ని మంచిగా నిర్మించుకొని ఎగ్జాక్ట్లీ హౌ మచ్ క్యాపిటల్ ఈజ్ రిక్వైర్డ్, హౌ మచ్ ఇన్ షేర్స్, హౌ మచ్ ఇన్ డిబెంచర్స్, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ప్రాపర్లీ. వాటిని క్యాపిటల్ స్ట్రక్చర్ డిసిజన్ అంటాం. ఓకేనా? బయట నుంచి ఎంత అప్పు తేవాలి, ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉండాలి కంపెనీలో సరిగ్గా నిర్ణయించాలి. ఓకే, మేనేజ్ ఫైనాన్షియల్ రిస్క్. ఐ టోల్డ్ నో, రిస్క్ మీన్స్ ఛాన్స్ ఆఫ్ ఇన్కరింగ్ లాస్. రిస్క్ అంటే అది నష్టం రావచ్చు, దానికి మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తుంది. దెన్ కాంప్లయన్స్ అండ్ గవర్నెన్స్. అంటే కాంప్లయన్స్ అంటే వేరియస్ రూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ కంపెనీస్ యాక్ట్ ఉన్నది, సెబీ యాక్ట్ ఉన్నది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దాని యాక్ట్ ఉన్నది. కంపెనీలను అవి గవర్న్ చేస్తాయి. ఎవరు ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా, దాని మేనేజ్మెంట్ ఎట్లా, డైరెక్టర్స్ ఎవరు ఉండాలి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కాంప్లై విత్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాటిని ధిక్కరించి నువ్వు చేయడానికి లేదు. కంపెనీ స్థాపించాలన్నా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. మీరు డిగ్రీలో BOM నేర్చుకుని ఉంటారు. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, సంస్థాపన పత్రం, నియమావళి, ప్రాస్పెక్టస్, పరిచయ పత్రం. దీస్ ఆర్ దేర్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. You have to act according to those rules and regulations framed by the government or SEBI or Companies Act. Okay. So this is the scope and objectives of strategic financial planning. Okay. Then market efficiency and enhancing decision making. See, based on the efficiency of markets, markets are divided into 3 forms: weak form, semi-strong form, strong form. Yesterday I told you, నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పాను నిర్మలా సీతారామన్ గారు. అది వెంటనే స్టాక్ ఎక్స్చేంజ్ లో రిఫ్లెక్ట్ అయింది. స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు పడిపోయినాయి, పెరిగినాయి, అట్లా అని ఇస్తారు. మీరు చూడాలి వార్తలు ఎప్పుడన్నా వింటే. ఇఫ్ యూ లిసన్ టు న్యూస్ దే విల్ టెల్. సో మార్కెట్ లో ఏది జరిగినా సరే వెంటనే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండిసెస్ విల్ బి ఎఫెక్టెడ్. అది మంచిది అనుకోండి, మా అన్ని వాల్యూస్ పెరుగుతాయి, కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది, షేర్ హోల్డర్స్ యొక్క ప్రాఫిటబిలిటీ. మంచి కంపెనీ, మన దేశానికి నష్టం జరిగే పరిస్థితి ఉన్నది అనుకోండి, ఈ సంవత్సరం వర్షాలు మంచిగా పడతాయనే ప్రెడిక్షన్ ఉన్నది, అది స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న కంపెనీల వాల్యూస్ అన్నిటిని పెంచుతుంది. ఎందుకంటే మన దేశం ఇట్ ఈస్ ప్రైమర్లీ అగ్రికల్చరల్ ఎకానమీ. మన రైతుల దగ్గర డబ్బులు ఉంటేనే వాళ్ళు కొంటారు. ఇండస్ట్రీస్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేసినవి, వాళ్ళు తయారు చేసినవి. ఇప్పుడు కారు కొనాలంటే మన దేశంలో దాదాపు 40% రైతులే ఉన్నారు. దే డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే కదా వాడు ఇండస్ట్రీ వాడు తయారు చేసింది కొనేది. సో అందుకనే మార్కెట్లో ఏ నిర్ణయం వచ్చినా సరే, ఏ ప్రిడిక్షన్ వచ్చినా సరే, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ ఇండిసెస్. ఓకే, సో ఇవి రిఫ్లెక్ట్ అయ్యేవి 3 రకాలుగా ఉన్నాయి: వీక్ ఫామ్, సెమీ స్ట్రాంగ్ ఫామ్, స్ట్రాంగ్ ఫామ్. స్ట్రాంగ్ ఫామ్ అంటే మార్కెట్లో ఏ చిన్న అంశం జరిగినా సరే ఇమీడియట్లీ ఇండెక్స్ విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ గ్యాదర్. ఓకే, టోటల్ ఇన్ఫర్మేషన్ మార్కెట్లో ఉన్న ప్రతి చిన్న అంశం కూడా లెక్కలోకి తీసుకొని విలువ పెరగటం తగ్గటం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ స్ట్రాంగ్ ఫామ్. సెమీ స్ట్రాంగ్ ఫామ్ అంటే అందరికి తెలిసిన విషయాలు మాత్రమే లెక్కలో, పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్, నీకు వెబ్సైట్లలో కానీ న్యూస్ పేపర్లో వచ్చిన విషయం కానీ గవర్నమెంట్ చెప్పిన విషయం కానీ అవి మాత్రమే లెక్కలోకి తీసుకుంటే సెమీ స్ట్రాంగ్ ఫామ్. వీక్ ఫామ్ అంటే గతంలో పోయిన సంవత్సరమో గత 2-3 సంవత్సరాలు అధ్యయనం చేసి మాత్రమే ఇప్పుడు రిఫ్లెక్ట్ చేస్తాం, ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూడం. ఆ విధంగా మార్కెట్ ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ వీక్ ఫామ్. దీస్ ఆర్ ది 3 ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్. ఓకే, వీక్ ఫామ్, ఓన్లీ హిస్టారికల్ ప్రైజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ కంపెనీస్ షేర్స్. Okay, semi-strong form, all publicly available information. Then strong form, both public and private. కంపెనీలో సీక్రెట్ గా జరిగే అంశాలను కూడా వాళ్ళు తీసుకొని మార్కెట్ ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ చేసుకుంటుంది. ఒక ఇండెక్స్ యొక్క ధర పెరగటం తగ్గటం అనేది జరుగుతుంది, స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైస్, వాల్యూస్ ఆఫ్ షేర్స్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎఫిషియంట్ మార్కెట్స్. మార్కెట్ ఎఫిషియంటా కాదనేది దీన్ని బట్టి చెప్పగలం. ఓకే, స్ట్రాంగ్ ఫామ్ ఎక్కువ ఎఫిషియంట్ మార్కెట్ అని అర్థం. అంటే ఇమీడియట్ గా నిర్ణయం తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈ రోజు క్లాస్ తీసుకుంటాను అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను అనుకోండి, మీ క్లాస్ లో ఉన్న 30 మందిలో 2-3 అటెండ్ అయితే ఇన్ఫర్మేషన్ సరిగ్గా పోలేదన్నట్టు, లేదా మీకు ఆసక్తి లేదన్నట్టు.
అదే 30 మంది కనీసం 25, 20 అబోవ్ వచ్చారనుకోండి, దట్ ఈస్ స్ట్రాంగ్ ఇండికేషన్. మీకు అందరికీ అన్ని విషయాలు తెలుసు అని ఒక ఇండికేషన్. సో సిమిలర్లీ మార్కెట్‌లో జరుగుతున్న అన్ని అంశాలు ఎట్లా రిఫ్లెక్ట్ అయితాయి ప్రైజులలో అనేది వీక్ ఫార్మ్, సెమీ స్ట్రాంగ్ ఫార్మ్, స్ట్రాంగ్ ఫార్మ్. ఓకే. సో వై ఇట్లా ఎఫిషియెంట్ మార్కెట్‌లోకి మనం రావడానికి ఎట్లా కృషి చేయాలి? డిసిజన్ మంచిగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? మార్కెట్‌లో రిఫ్లెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్‌కి అనుగుణంగా మనం ఎట్లా నిర్ణయాలు తీసుకోవాలి అనేది స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది నేర్పిస్తుంది. ఓకే. సో ఇట్ విల్ బి, మీకు చెప్పాను కదా, స్ట్రాటజీ అంటేనే ఇట్ ఈస్ ఆల్వేస్ లాంగ్ టర్మ్. ఓకే. యూ విల్ నాట్ టేక్ ఇంటూ కన్సిడరేషన్ షార్ట్ టర్మ్ వాల్యూస్. లాంగ్ టర్మ్ as ఫండమెంటల్ ఎనాలిసిస్. ఫండమెంటల్ ఎనాలిసిస్ మీన్స్ కంపెనీస్ ఫైనాన్షియల్ హెల్త్. ఓకే. ఫైనాన్షియల్ హెల్త్ మంచిగుందా లేదా? మనం ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఉంది, మానసిక ఆరోగ్యం ఉంది. శారీరక ఆరోగ్యం అంటే జ్వరం వచ్చింది, థర్మామీటర్ పెడితే తెలుస్తుంది. మన మనసులో ఏం బాధ ఉన్నదో తెలుస్తుందా ఈజీగా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో సిమిలర్లీ ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేది ఫైనాన్షియల్ హెల్త్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూస్. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఈ హిడెన్ మీనింగ్స్ గుర్తుపెట్టుకొని అది రిఫ్లెక్ట్ అనేది చేస్తుంది. ఓకే. సిమిలర్లీ డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్. డైవర్సిఫై చేయటం అంటే ఏంటి? డిఫరెంట్ వాటిలలో మనం ఇన్వెస్ట్ చేస్తాం. చూడండి, నాకు 10 లక్షలు ఉంటే మొత్తం బ్యాంకులో పెట్టను. కొన్ని బ్యాంకులో పెడతాను, కొన్ని చిట్టీల వాళ్ళకి ఇస్తాను, కొన్ని ఇన్సూరెన్స్ చేసుకుంటాను, కొన్ని స్టాక్ ఎక్స్చేంజ్ లో పెడతాను. సో దట్ ఈస్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. దెన్ కన్సిడర్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్. ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్, యాక్టివ్ అంటే ఏంటి? చురుకైనవి, వెరీ వెరీ ఎనర్జెటిక్. ఆపోజిట్ ఈజ్ ప్యాసివ్. అంటే డేరింగ్ స్టెప్స్ తీసుకోకుండా వామ్మో రేపు పొద్దున ఏమైతుందో, ఇంకా ధరలు తగ్గుతాయేమో, ఏమైతుందో అని ప్యాసివ్ గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ తీసుకోవడం అనేది కూడా మనం చూస్తాం. సో దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎఫిషియంట్ మార్కెట్స్, డిసిజన్ మేకింగ్ ఇన్ ఎఫిషియంట్ మార్కెట్స్. ఓకే. దెన్ యూ హ్యావ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, మెయిన్లీ ఇన్ ఇండియా కంపెనీస్ ఆర్ గవర్న్డ్ బై SEBI, Securities and Exchange Board of India Act, and again Companies Act. Originally Companies Act was established in prepared in 1956, but recently in 2013, అంటే ఆల్మోస్ట్ 11 years బ్యాక్ కొత్త కంపెనీస్ చట్టం వచ్చింది. ఇప్పుడు అన్ని కూడా కొత్త కంపెనీస్ చట్టం తోటే మనం గవర్న్ అవటం అనేది జరుగుతుంది. సో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాట్ ఇట్ విల్ డూ? నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాను స్టాక్ ఎక్స్చేంజ్ లో, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, డిబెంచర్స్ కొంటున్నాను. నేను మోసపోకుండా సెబీ అనేది కంట్రోల్ చేస్తుంది. బ్రోకర్స్ ఉంటారు. ఓకేనా? ఆ బ్రోకర్స్ ను రిజిస్టర్ చేయడం. ఇప్పుడు మీరు ఆటోలో పోతుంటే ఆటోలకు కూడా పోలీసులు స్టిక్కరింగ్ వేస్తున్నారు కదా, మై ఆటో ఈజ్ సేఫ్, దానికి QR కోడ్ పెడుతున్నారు. ఎవరైనా కిడ్నాప్ చేసే అవకాశం ఉన్నా మీరు వెంటనే దాన్ని స్కాన్ చేసి మీరు ఎవరికైనా పంపించుకోవచ్చు, మీ మిత్రులకు, ఎవరికి, మీ ఫ్యామిలీ మెంబర్స్. సో దట్ ఈస్ ప్రొటెక్టింగ్ ప్యాసింజర్స్ ఇన్ ఆటోస్, ఎవరు కిడ్నాప్ కాకుండా అట్లా చేయటం. సో అట్లానే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే. సో అది సెక్యూరిటీస్ మార్కెట్ ని కంట్రోల్ చేస్తుంది. సెక్యూరిటీస్ మార్కెట్ అంటే సెక్యూరిటీస్ మీన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్, బాండ్స్, దే ఆర్ నోన్ యాజ్ సెక్యూరిటీస్. సో వాటిని కంట్రోల్ చేయటం. అట్లనే ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్స్. ఇన్వెస్టర్, నేను చెప్పాను, నేను డబ్బులు ఇస్తున్నాను, స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అడ్డగోలుగా నన్ను మోసం చేయడానికి ఉండదు. ఓకే. సెబీ, అకార్డింగ్ టు సెబీ గైడ్ లైన్స్ ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఓకే. దెన్ ప్రమోట్స్ మార్కెట్ డెవలప్మెంట్. మార్కెట్ అభివృద్ధి చెందడానికి స్టాక్ ఎక్స్చేంజ్ లో, బాంబే స్టాక్, మీరు వార్తలు ఒక అరగంట వార్తలు వింటే చివరి 5 నిమిషాలు స్టాక్ ఎక్స్చేంజ్ గురించే చెప్తారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక పెరిగింది, ఢిల్లీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ విలువ తగ్గింది, పెరిగింది, ఇట్లా చెప్తూ ఉంటారు. దట్ ఈజ్ మార్కెట్ ఇండికేటర్స్. మనం దేశంలో టాప్ కంపెనీస్ యొక్క వాల్యూస్ రిఫ్లెక్ట్ అవుతాయి, అవి ప్రాఫిటబిలిటీ రిఫ్లెక్ట్ అవుతాయి వార్తలు. అది పెరిగితే మన దేశానికి మంచిది అన్నట్టు. ఎకనామికల్లీ టాప్, మన దేశంలో ఉన్న టాప్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది వార్తలలో. మన ఎకానమీ రిఫ్లెక్ట్ అవుతుంది ఇంకొక రకంగా చెప్పాలి అంటే. ఓకే. సో అది ఇది సెబీ ఒకటి రెగ్యులేషన్స్ చేస్తుంది. దెన్ సెకండ్ వన్ ఇస్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ మీకు చెప్పాను ఇంతకు ముందు, ప్రతి ఒక్కటి కంపెనీ ఎస్టాబ్లిష్ నుంచి కంపెనీ లిక్విడేషన్ మీన్స్ క్లోజర్, మూసే వరకు, కంపెనీని స్థాపించడం నుంచి మూసే వరకు ప్రతి ఒక్కటి కూడా కంపెనీస్ యాక్ట్ లో ఉంటుంది. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, ప్రాస్పెక్టస్, సర్టిఫికేట్ ఇన్ లియో ఆఫ్ ప్రాస్పెక్టస్, ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్డ్ ఇన్ కంపెనీస్ యాక్ట్. ఓకే. సో దట్ ఈస్ వై ఇన్కార్పొరేషన్ అంటే స్థాపన, మేనేజ్మెంట్ నిర్వహణ, డిజల్యూషన్ ఆఫ్ కంపెనీస్, కంపెనీల రద్దు, ఇవన్నీ కూడా కంపెనీస్ యాక్ట్ లో ఉంది. ఓకే. అలానే కార్పొరేట్ గవర్నెన్స్ అంటే కంపెనీలు ఎట్లా నిర్వహించాలి. దెన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఎట్లా మనము ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మీన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మెయింటైనింగ్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్,
trading account preparation, everything there is a systematic procedure. And auditing, what is auditing? Checking of books. Okay, so avanni kuda Companies Act it has prescribed. Okay, then rights issue. Then rights issue means, say, ఇప్పుడు కంపెనీలో కొద్ది మంది షేర్ హోల్డర్స్ ఉన్నారండి. కంపెనీ మళ్ళా కొత్తగా డబ్బులు కావాలి, బయట కొత్తోన్ని పిలిచే బదులు ఉన్నవాడికే కొన్ని కేటాయిస్తే మంచిది కదా. సో ఆ విధంగా చేయటాన్ని రైట్స్ ఇష్యూ అని. బయటి వాళ్ళు అవసరం లేదు, ఉన్న వాళ్ళతోటే మనం వాళ్ళ దగ్గర నుంచే ఇంకా కొన్ని డబ్బులు తీసుకుంటాం. కంపెనీకి అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, కానీ కంపెనీ విల్ నాట్ గో టు అవుట్ సైడర్స్. From existing shareholders only, company will collect some more money when it is required. So the right is given to existing shareholder only. So that is why that is known as the rights issue. Okay, so you can see the definition. Rights issue is a method by which companies raise additional capital by offering new shares to existing shareholders. ఇప్పుడు ఉన్న వాటాదారుల నుంచే డబ్బులు కొత్త వాటాలు వసూలు చేసుకుంటుంది, బయటికి పోదు. That is what you mean by saying rights issue. Okay, so then what are the features of this? Proportional to existing shareholding. ఇప్పుడు షేర్ హోల్డర్స్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో, వాళ్ళ దగ్గర ఎన్ని వాటాలు ఉన్నాయో వాటికి ప్రపోర్షనట్ గా ఇస్తారు. నువ్వు 100 రూపాయలు పెట్టి 100 షేర్స్ ఉన్నాయి నీ దగ్గర 50 షేర్స్ ఉన్నాయి. నీకు 100 ఇచ్చిన వాళ్ళకు 50 షేర్స్ అడిషనల్ గా కేటాయిస్తారు, నీకు 50 షేర్స్ ఇస్తే 25, దానికి ప్రపోర్షనట్ గా 50% షేర్స్ ఆర్ న్యూలీ అలాటెడ్. So for every 100 shares, 50%, 50 shares are allotted. You have invested 50 shares. So half of it, 25 shares will be newly given to you. So I will done proportional to existing shareholding. Tradable rights. So tradable rights ante వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ లో నా షేర్ ని అమ్ముకోవచ్చు. దట్ ఈస్ లిక్విడిటీ. ఐ టోల్డ్, నేను స్థిరాస్తి ఉంటే వెంటనే అమ్ముకోలేను. ఇంతకుముందు చెప్పాను కదా, ఇల్లు ఏదైనా ఉంటే నాకు అవసరం అనుకుంటే వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ కి అడుగుతారు. అదే ఇది మాత్రం అట్లా కాదు, మార్కెట్ విలువకు మనం స్టాక్ ఎక్స్చేంజ్ లో అమ్ముకోవచ్చు అవసరం. డిస్కౌంటెడ్ ప్రైస్. అట్లా బయటి వాళ్ళకంటే ఇప్పుడు మన వాళ్ళు అనుకుంటే మనకు డిస్కౌంట్ ఇస్తాం కదా. ఇప్పుడు మీరు షాప్ పెట్టారు, మీ బంధువులు ఎవరన్నా వస్తే తక్కువ ధర ఇస్తారు, బయట వాళ్ళకైతే ఎక్కువ ధర చెప్తారు. మీ బంధువులే అయితే ప్రాఫిట్ లేకుండా తీసుకుంటారు, లేదా తక్కువ ప్రాఫిట్ తోటి తీసుకుంటారు. సో అలానే ఫర్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ డిస్కౌంటెడ్ ప్రైస్ విల్ బి గివెన్. ప్రైజ్ లో తగ్గింపు అనేది ఉంటుంది. Lesser price will be mentioned to the existing shareholders. So ఇది వాల్యూ ఆఫ్ రైట్ క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఉంటుంది. సో this values are not required for you because in the first unit only theory is there. Problems are not there in first unit. Okay, just one example I gave. Okay, procedure for rights issue. See, compulsorily board approval is required. What is board? Directors board. కంపెనీ డైరెక్టర్స్ విల్ డిసైడ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కు ఎన్ని వాటాలు ఇవ్వాలి. దే విల్ డిసైడ్. దే విల్ ఇన్ఫార్మ్ టు షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ కు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫలానా తేదీ నాడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే అడిషనల్ గా క్యాపిటల్ యూ కెన్ ఇన్వెస్ట్. లైక్ దట్ నోటీస్ విల్ బి గివెన్ టు షేర్ హోల్డర్స్. ఎక్స్ రైట్స్ డేట్. సో ఎగ్జాక్ట్లీ డేట్ విల్ బి మెన్షన్. ఈ డేట్ లోపల తీస్తే ఇంత అమౌంట్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ది collecting of money may be closed. So that is known as ex rights date. Okay, offer period. ఎప్పటి వరకు ఈ ఆఫర్ ఉంది? ఇప్పుడు మీకు ఆషాఢం సేల్ చీరలు అవి ఉన్నాయి, బట్టలు ఆషాఢం ధమాకా సేల్ 50%, 60% ఉంటాయి. అట్లనే దీంట్లో కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఆఫర్ పీరియడ్ ఉంటుంది. ఓకే, సబ్స్క్రిప్షన్ ఎంత ఇవ్వాలి, అమౌంట్ హౌ మచ్ టు బి సబ్స్క్రైబ్డ్, దట్ విల్ బి మెన్షన్. దెన్ ట్రేడింగ్ ఆఫ్ రైట్స్. వాళ్ళకు ప్రతి 3 షేర్స్ ఉన్న వాళ్ళకు 1 ఇవ్వటమా, ప్రతి 3 షేర్స్ ఉన్న వాళ్ళకు 2 షేర్స్ ఇవ్వటమా, ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్. Okay, allotment based on the decision of the board, shares will be allotted. Then listing. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేయడం అంటే ఏంటి? లిస్టింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎంటర్ చేస్తారు, ఎవరన్నా కొనుక్కోవచ్చు ఆ రోజు మార్కెట్ ధర. ఓకే, సో లిస్టింగ్ మీన్స్ మెన్షనింగ్ దోస్ షేర్స్, ద డీటెయిల్స్ ఆఫ్ ది షేర్స్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, ఇవన్నీ కూడా దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఓకే, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ రైట్స్ ఇష్యూ? ఈక్విటీ క్యాపిటల్ పెంచుకోవచ్చు. దెన్ మెయింటైనింగ్ ఓనర్షిప్ కంట్రోల్. బయట కొత్త వాళ్ళకు ఓనర్షిప్ బోదిగా ఉన్న వాళ్ళతోటే. ఇప్పుడు మీరు గత జనరేషన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ మేనరికం చేసేవాళ్ళు, ఎందుకు వాళ్ళకున్న ఆస్తులు బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వటం అనేది కూడా ఒక ఉద్దేశం ఉంటుంది దాంట్లో. సో అట్లనే దీంట్లో కూడా ఓనర్షిప్ కంట్రోల్. కొత్త వాళ్ళకి ఎందుకు ఓనర్షిప్ పోవాలి? షేర్ హోల్డర్స్ అంటే దే హ్యావ్ ఎ ఓటింగ్ రైట్, వాళ్ళు డైరెక్టర్స్ ని ఎన్నుకోవచ్చు. బయటోనికి ఎందుకు ఇవ్వాలి, మన ఎగ్జిస్టింగ్ వాళ్ళకే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఓనర్షిప్ కంట్రోల్, రైట్స్ ఇష్యూ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్. ఓకే,
దెన్ కాస్ట్ ఎఫెక్టివ్. చాలా ఇప్పుడు బయటి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవాలి అంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయాలి. మీరు సినిమాలను చూస్తూనే ఉంటారు, టీవీలలో చూస్తూనే ఉంటారు. ఒక 2 గంటల సినిమా ఉంటే ఇంకో గంట అడిషనల్‌గా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో, ఇఫ్ యూ వాంట్ టు obtain funds from outsiders, you have to pay so much on advertisements. సో అదే వీళ్ళైతే ఆల్రెడీ వీళ్ళకి తెలుసు కదా కంపెనీ గురించి. సో ఇట్ విల్ బి కాస్ట్ ఎఫెక్టివ్. చాలా తక్కువ డబ్బులతోటే మనం ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ పెట్టవలసిన అవసరం లేకుండానే దే విల్ పర్చేజ్. ఓకే, దెన్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. నెక్స్ట్ డిస్కషన్. సో ఇనీషియల్ అంటే ఏంటి? ఫస్ట్ టైం. ఇనీషియల్ మీన్స్ ఫస్ట్ టైం. చూడండి, ఒక ప్రైవేట్ కంపెనీ ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించరాదు ఒరిజినల్గా, కానీ ఇక వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు, ఏం చేస్తారు? అప్పుడు ప్రజల దగ్గర నుంచి సేకరించవచ్చు. అప్పుడు అది పబ్లిక్ కంపెనీగా కన్వర్ట్ అయింది. సో ఫస్ట్ టైం వెన్ ఏ ప్రైవేట్ కంపెనీ ఆఫర్స్ ఇట్స్ షేర్స్ టు పబ్లిక్, దట్ ఈస్ నోన్ ఎస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇప్పటి వరకు డబ్బులు సరిపోయినాయి, ఒక 10 లక్షలతో నడుస్తున్నది ప్రైవేట్ కంపెనీ. కానీ ఇప్పుడు మార్కెట్లో ఇన్ ఆర్డర్ టు ఫేస్ కాంపిటీషన్ యూ రిక్వైర్ అడిషనల్ 50 lakhs. మీ దగ్గర లేవు. సో యూ కలెక్ట్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్ బై ఇష్యూయింగ్ ప్రాస్పెక్టస్. నువ్వు ప్రాస్పెక్టస్ పరిచయ పత్రం జారీ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటావు. సో దట్ ఈస్ నోన్ ఎస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే, సో దీంట్లో ఆస్పెక్ట్స్ ఏమిటి అంటే అండర్ రైటింగ్ ఉంటుంది. అండర్ రైటింగ్ అంటే చూడండి, కంపెనీల చట్టం ప్రకారం ఎవరన్నా ఒక కంపెనీ స్థాపించాలి అంటే మినిమం క్యాపిటల్ కొంత వసూలు చేయాల్సింది. మినిమం క్యాపిటల్ లేదనుకోండి, ఇప్పటిదాకా వసూలు, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఒక 10 లక్షల మూలధనం సంపాదించాలనుకుంది, అందులో కనీసం 2 లక్షలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తేనే కంపెనీ తన కార్యకలాపాల యాక్టివిటీస్ దే హ్యావ్ టు స్టార్ట్. అదర్వైజ్ ఇప్పటి వరకు 1,50,000 వసూలు అయింది అనుకోండి, ఆ 1,50,000 వాపస్ ఇచ్చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావో వాళ్ళకి వాపస్ ఇచ్చేసి కంపెనీ క్లోజ్ చేయాలి. మరి అటువంటిప్పుడు కంపెనీ లాసే కదా. ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చావు, ఇప్పటికే నువ్వు ఎన్నో డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నావు, ఇప్పుడు డబ్బులు ప్రజల దగ్గర నుంచి రాలేదని చెప్పి మూసేయటం అంటే ఇట్ ఈస్ బ్యాడ్ థింగ్ ఫర్ యూ. సో కొంతమంది అండర్ రైటర్స్ ఉంటారండి. అండర్ రైటర్స్ అంటే దే విల్ గివ్ గ్యారంటీ టు మినిమం అమౌంట్, మినిమం సబ్స్క్రిప్షన్. ప్రజల దగ్గర నుంచి నీకు 2 లక్షలు రాలేదు, 1,50,000 వచ్చింది అనుకోండి, మిగిలిన 50,000 వాడు ఇచ్చేస్తాడు. ఓకే, సో 2 లక్షలు మినిమం గా రావాలి, 1,50,000 వచ్చింది, ఇంకొక 50,000 వాళ్ళు ఇచ్చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏంటి అంటే ఆ ఇచ్చిన అమౌంట్ వాళ్ళ కమిషన్ అనేది ఇస్తారు. లేకుంటే కంపెనీ క్లోజ్ చేయాలి. ఇప్పటి వరకు 1,50,000 ఎవరి దగ్గర నుంచి వసూలు చేసావో యూ హ్యావ్ టు రిటర్న్ దెమ్, రీఫండ్ దెమ్. ఇట్ ఈస్ అ లాస్ ఫర్ ది కంపెనీ. సో దాన్ని, ఆ ప్రాసెస్ ఏమంటామంటే అండర్ రైటింగ్ అంటాం. ఓకే, సో ప్రైజింగ్. నెక్స్ట్ ప్రైజింగ్. ఒక ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ లో ఒక షేర్ విలువ ఎంత, ప్రైస్ దాన్ని నిర్ణయిస్తేనే కదా. ఇప్పుడు బ్యాగ్ కొనుక్కుని, బుక్ కొనుక్కున్నావు, దాని డబ్బులు ప్రైస్ ఎంత అని తెలిస్తేనే కదా. సో ప్రైజింగ్ ఈజ్ రిక్వైర్డ్. దెన్ రెగ్యులేటరీ కంప్లైంట్స్. ఇంతకుముందే చెప్పినట్టు రెగ్యులేషన్స్ అంటే సెబీ రెగ్యులేషన్స్, కంపెనీస్ యాక్ట్ రెగ్యులేషన్స్ వీ హ్యావ్ టు ఫాలో. దెన్ లిస్టింగ్. లిస్టింగ్ మీన్స్ మెన్షనింగ్ ఇట్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, సో అడ్వాంటేజెస్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? యూ కెన్ రైజ్ క్యాపిటల్. ఇప్పటిదాకా నీ దగ్గర ప్రైవేట్ గానే డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి సేకరిస్తున్నాం కాబట్టి క్యాపిటల్ రైజ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ ఇంక్రీజ్ క్యాపిటల్. ఓకే, దెన్ ఇంక్రీజెస్ కంపెనీ విజిబిలిటీ అండ్ క్రెడిబిలిటీ. ఇప్పుడు నీకు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ యువర్ కంపెనీ ఈజ్ క్రెడిబుల్ అని దాని యొక్క అర్థం. క్రెడిబుల్ అంటే ఇట్ ఈస్ బిలీవబుల్, నమ్మదగిన అన్నట్టు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక 100 రూపాయలు అడిగాను అనుకోండి, మీరు నన్ను నమ్మారు, రేపు ఇస్తా అని చెప్పాను. మిమ్మల్ని 100 రూపాయలు అడిగితే మీరు ఇచ్చారనుకోండి, నన్ను నమ్మినట్టు. మీరు ఇవ్వాలి, సార్ మళ్ళీ రేపు కనబడతాడో లేదో, కనపడ్డా ఇస్తాడో ఇవ్వడం, మనం మొహమాటానికి మనం అడగలేమని చెప్పి ఇవ్వలేదు అనుకోండి, ఐ డు నాట్ హ్యావ్ క్రెడిబిలిటీ ఇన్ యూ. ఓకే, నాకు క్రెడిబిలిటీ లేదు అని అర్థం, మీలో నా మీద నమ్మకం లేదని అర్థం. ఓకే, అలానే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ సక్సెస్ అయిందనుకోండి, ఇట్ షోస్ దట్ కంపెనీ ఈజ్ క్రెడిబుల్, నమ్మదగిన కంపెనీ అని ప్రజలకు తెలుస్తుంది. ఓకే, ఎగ్జిట్ ఆపర్చునిటీ టు ఫర్ ఎర్లీ ఇన్వెస్టర్స్. ఎవరన్నా కంపెనీ నుంచి వైదొలగా దలుచుకుంటే కూడా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ సందర్భంలో బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఛాలెంజెస్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ లో దీస్ ఆర్ ది ఛాలెంజెస్. ఇట్ ఈస్ అ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. మనం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, న్యూస్ ఛానల్స్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, బిజినెస్ మ్యాగజైన్స్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, నేను కంపెనీకి, ఫలానా కంపెనీకి డబ్బులు కావాలి అని. సో ఇట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఓకే, నేను హై కాస్ట్స్ ఇన్వాల్వ్డ్. మీకు టీవీలో ఒక సెకండ్కే కొన్ని లక్షలు కోట్లు వసూలు చేస్తారు. నువ్వు ఏ టైంలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావో అన్న దాన్ని బట్టి డబ్బులు వసూలు చేయడం అనేది ఉంటుంది. ఇప్పుడు మొన్న వరల్డ్ కప్ క్రికెట్ జరిగింది, T20. ఆ టైంలో ప్రతి ఓవర్కు మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి.
అప్పుడు నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తుంటారు. సో హై కాస్ట్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్. ఓకే, సో ఇంక్రీజ్డ్ స్క్రూటినీ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. నువ్వు సెబీ యొక్క రెగ్యులేషన్స్, కంపెనీస్ యాక్ట్ యొక్క రెగ్యులేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. దీన్ని ప్రైవేట్ ప్లేస్మెంట్. ఇది ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే, ప్రజల అందరి దగ్గర నుంచి కాకుండా కొందరి దగ్గర నుంచే డబ్బులు సేకరించుకుంటావు. నువ్వు అందరు పబ్లిక్ గా అడ్వర్టైజ్మెంట్ చేయవు. ఓకే, కొంతమంది బ్యాంకులు, కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రెడీగా ఉంటాయి డబ్బులు ఇవ్వడానికి. డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికే పోయి ప్రైవేట్లీ యు ఆర్ గోయింగ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫర్ సర్టెన్ ఇన్వెస్టర్స్. వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ గా డబ్బులు వసూలు చేస్తే, పబ్లిక్ గా అందరి ముందు షో ఇవ్వకుండా, ప్రాస్పెక్టర్స్ రిలీజ్ చేయకుండా, జస్ట్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటాం, లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం, వాళ్ళ దగ్గరికే పోయి డబ్బులు వసూలు చేసుకుని నీ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో తీసుకుంటే దాన్ని ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటాం. ఓకే, సో ఫీచర్స్ ఆర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్, కొద్ది మంది మాత్రమే ఉంటారు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా, వాళ్ళ దగ్గరికి పోయి తీసుకుంటాం. లెస్ స్ట్రింజెంట్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్,